మీకు ఈ సోషల్ మీడియాలో ఒక మీమ్ వీడియో ఒకటి బాగా వైరల్ అయ్యే వీడియో తెలుసా? ఇది మన మీమ్స్ పేజెస్లో ఏదో ఒక కంట్రీ ప్రెసిడెంట్ ఇలా అని ఒకరిని బాగా హక్ చేసుకుంటారు, ఇంకొకరిని ఓకే అని మామూలుగా హక్ చేసుకుంటారు, ఇంకొకరిని ఓకే అని జస్ట్ షేక్ హ్యాండ్ ఇస్తారు. ఇలా రకరకాలుగా ఒక్కొక్క పర్సన్ని ఎలా అయితే డీల్ చేస్తారో ఇవాళ నాగార్జున గారు వాళ్ళ బాగా తప్పులున్న వాళ్ళని అట్లా 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 డీల్ చేసి ఆ బీభత్సమైన తప్పులున్న వాళ్ళనేమో ఓకే ఫైన్, ఆ తప్పు అయింది చూసుకో మరి, చాలా కష్టం అమ్మా అన్నట్టుగా ఏదో ఎంఎన్సీలో ఇంటర్వ్యూలో తీసుకున్నట్టు, లేకపోతే హెచ్ఆర్ ఐ విల్ కాల్ బ్యాక్ యూ లేటర్ అంటూ పొగబెడుతూనే తెలియకుండా పొగబెట్టినట్టు ఆ కైండ్ ఆఫ్ వేలో ఉన్నట్టుగా అనిపించింది ఎపిసోడ్. నాకు మీకు ఎలా అనిపించింది కింద కమెంట్లు అయితే చేయండి. అండ్ ఎపిసోడ్ పరంగా చూసుకుంటే ఫస్ట్ ఆడియన్స్లో ఒక ఆయన నేను యష్మి ఫ్యాన్ని, యష్మి ఆడపులి అన్నట్టుగా అయితే అన్నారు. ఆ ఆడపులి ఎవరో ఈ సీజన్లో తెలుసుకోండి, ఒక్కొరు కాదు ఇద్దరు కాదు ఇంతమంది వస్తుండ్రు, మీరు అందరు తేల్చుకున్నాక నేను తేల్చుకునే లోపు నేనైతే బయట ఉంటాను అన్నట్టుగా అనిపించింది అనమాట. అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఓకే మీరు మాట్లాడుకోండి, తేల్చుకున్నాక ఏదైనా డెసిషన్ వస్తే చెప్పండి నేను లోపలికి వస్తాను అన్నట్టుగా అలా అయిపోయింది. ఏంటో ఎంతమంది ఉంటారమ్మా ఆడపుళ్ళు, కొంచెం ఏదో ఫియర్స్గా ఉండి కొంచెం ఇట్లా మాసీగా ఉంటే కథం ఇంకా ఆడపుల్లి అనే ట్యాగ్ అదేదో చాలా సింపుల్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. అండ్ నో డౌట్ ఇప్పుడు మొన్న ఆడిన టాస్కుల పరంగా చూసుకున్నా ఏదో ఎక్స్ టాస్క్ అక్కడిక్కడ చూసుకున్నా కూడా యష్మి గేవ్ హర్ బెస్ట్ ఎఫర్ట్స్. సెకండ్ వీక్లో ఉన్నంత వర్స్ట్ రిపోర్ట్ అయితే ఖచ్చితంగా థర్డ్ వీక్లో యష్మికి లేదు, అది కంట్రోల్ చేసుకోగలిగిందని ఖచ్చితంగా చెప్పేయచ్చు అనమాట. అండ్ తర్వాత అబ్బాయి ఆదిత్య అబ్బాయితో చెప్తుండు ఏంది పృథ్వీని వాళ్ళ క్లాన్ వాళ్ళు జస్ట్ ఒక వెపన్ లాగా యూజ్ చేసుకుంటుండ్రు, అంటే బేసిక్గా కుర్రోడికి ఖండ బలిష్ఠుడు అది ఇది బాగా ఉంటాడు కాబట్టి ఈయనను పట్టుకొని మనం ఏమన్నా బీకొచ్చురా అన్నట్టుగా ఏమన్నా చేసేయచ్చు, ఎవరైనా ఎదిరించవచ్చు అనే ఫీలింగ్. ఇన్ఫ్యాక్ట్ సోనియాది కూడా ఏమంటుంది మాటికి అరే నువ్వు వెళ్ళరా, అరే నువ్వు అక్కడ వెళ్ళరా ఇక్కడ వెళ్ళరా, వాళ్ళని కొట్టే వీళ్ళని కొట్టే అన్నట్టుగా లిటరల్గా ఏదో పెప్పుడు కుక్కని ఎలాగైతే పంపిస్తుందో దొంగలు వస్తే వాళ్ళ మీదకి ఉసుగొలుపుతుందో సారీ అలాగే ఇక్కడ మన సోనియా చేసేస్తుంది, లేకపోతే వాళ్ళ మిగతా క్లాన్ మెంబర్స్ కానీ వాళ్ళందరూ చేస్తున్నారు, పృథ్వీని యూజ్ చేసుకుంటున్నారు అలా. ఎందుకంటే పృథ్వీకి బాడీ మాత్రమే కాదు బాగా బెదిరించగలే దమ్ము ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక మంచి ఒక కార్లో వెళ్తుంటే ఎవడో ఒకడొచ్చి మనకి బ్యాక్ ఇంకో కార్లో వస్తూ ఆ కార్ని గుద్దాడు అనమాట. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఫస్ట్ కోపం వస్తే ఎవరాడు బయటికి రాని చూసుకుందాం అనుకుని మనం కార్ డోర్ తీసి కిందికి దిగి వెనకాల చూడగానే ఆ గుద్దినోడికి ఓ 6 ప్యాక్ ఉండి 6 feet హైట్ ఉండి సార్ అంటే యాక్చువల్లీ సార్ కొంచెం చూసుకొని డ్రైవ్ చేయాల్సింది, బట్ ఓకే సార్ ఏముంది చిన్న లైట్గా అయిపోయింది కార్కి, పర్లేదు సార్ ఇట్స్ ఓకే గ్లాడ్ టు మీట్ యూ సార్ అన్నట్టుగా హాయ్ చెప్పేసి హ్యాపీగా వచ్చేస్తాం కదా. ఆటోమేటిక్గా మన కోపం అనేది భయంగా మారి రెస్పెక్ట్గా టర్న్ అయ్యి అలా బయటకు వచ్చేస్తాం అన్నమాట. సో ఇక్కడ కూడా పృథ్వీ ఆ రేంజ్లో తను ఉండడం వల్ల అందరూ తనని ఒక వెపన్ లాగా యూజ్ చేసుకుంటున్నారు వాళ్ళ క్లాన్ మెంబర్స్. అండ్ తర్వాత నాగార్జున గారితో ఎపిసోడ్ పరంగా చూసుకుంటే బలూన్ టాస్క్, ఇప్పుడు సంచాలక్ ఈమె, అక్కడ అబ్బాయి ఏమో మాటికి బయట నుంచి ఆడుతున్నాడు, ఈమె సంచాలక 100 సార్లు చెప్పినారు నాన్న లోపలికి వచ్చాడు అని. సో లోపలికి వచ్చి ఆడు అంటే మనోడిన్నాడా, లేదో అదేంది నా ఇష్టం వచ్చిన ఆడతా నాకు నచ్చినట్టు ఆడతా అంటూ ఆయన లిటరల్గా అలాగే ఆడేసాడు. ఆ రోజే మనం చెప్పుకున్నాం ఒరే సంచాలక్గా ఆమెకంటూ ఒక పొజిషన్, ఆమెకే కాదు అసలు ఈ సీజన్లో సంచాలకంటూ ఎవరూ కేర్ చేయట్లేరు, అదేదో దూది పింజలాగా నువ్వేంటి ఆఫ్టర్ ఆల్ నా ఇష్టం ఇది అన్నట్టుగా బేసిక్ ఇవ్వాల్సిన కన్సర్న్ కానీ కేర్ కానీ సంచాలక్ ఇవ్వట్లేరు. అలాగే మనోడు కూడా అలాగే చేశాడు. ఇప్పుడు ఏమైంది, నాగార్జున గారు సోనియాని ఫుల్గా సపోర్ట్ చేస్తూ ఫుల్ మార్కులు వేసేసి బేసిక్గా అది బాక్స్ లోపల ఆడాల్సిన గేమ్, బాక్స్ లోపల ఆడాలి అని అనుకున్నప్పుడు అసలు అబ్బాయి ఏమనుకున్నాడు, నేను బయట ఆడుతున్నా కూడా కొట్టేది మాత్రం లోపల వచ్చి కొడుతున్నా కదా అంటూ చాలా అదేదో ఐఏఎస్ పేపర్ లీక్ చేసినంత గర్వంగా ఐఏఎస్ క్లియర్ చేసిన నేను అన్నంత గర్వంగా ఏదో చెప్పుకున్నాడంట, లోపలికి వచ్చి కొడుతున్నా కదా బయట నుంచి అంట. లోపలికి వచ్చి కొట్టడం ఏంటి, లోపల ఉండి కొట్టాలి కానీ ఇదేం లెక్క అన్నట్టు. తర్వాత యాక్చువల్లీ మనోడు ఏమనుకున్నాడు, సోనియా అదే క్లాన్ మెంబర్ కాబట్టి నిఖిల్కి ఆమె ఫేవర్ చేద్దాం అనుకుంటుంది అని
మనోడు ప్రమోట్ చేద్దాం అనుకోండి అబ్బాయి, కానీ యాక్చువల్లీ అది జరిగింది అది కాదు, ఈయననే చాలా తప్పుడుగా ఆడాడు, బయటికి వెళ్ళి ఆడాడు అన్నట్టుగా అయితే నాగార్జున గారు క్లియర్గా మెన్షన్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ అవతలోని గెలిపిద్దాం అనుకుంది అని అనుకుంటే సోనియా ఇంకేదన్నా ఆమె వైపు నుంచి రాంగ్ ఉండాలి కదా, కానీ రాంగ్ ఉంది ఎవరి నుంచి, అభయ్ నుంచి కదా. అభయ్ నుంచి రాంగ్ ఉన్నప్పుడు ఆయన రియలైజ్ అవ్వకుండా సోనియా మీద నెట్టేస్తే ఎలా? సో నాగార్జున ఈ విషయాన్ని బాగా డీల్ చేశారు అనిపించింది. తర్వాత యష్మి గురించి, యష్మి బెలూన్ బాక్స్లో వేయట్లేదని బయటికి వెళ్ళిండు అంట. అదేంటది, బెలూన్స్ బాక్స్లో వేయట్లేదని బయటికి వెళ్దామా అంటే, బెలూన్స్ వేయడం వేయకపోవడం అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సంచాలక్ డెసిషన్ ఫైనల్ కదా. ఆమె బెలూన్స్ లోపలికి వేయలేదు అనుకోండి, నువ్వు బయటికి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ అండ్ అవుట్ అక్కడే డిజాస్టర్ కదా, అది డిస్క్వాలిఫై చేసేయాలి లెక్క ప్రకారంగా, కానీ తను చేయలేదు. ఇది వాళ్ళకి కాకుండా యష్మి అట్లీస్ట్ తన క్లాన్ కోసం తను నిల్చుంటుంది, తన చీఫ్ కోసం ఒక వాయిస్ అయితే వినిపిస్తుంది, పైకి లేచి నిలబడి చెప్పగలిగింది. దట్స్ అ గుడ్ థింగ్. బట్ తను చెప్పిన లాజిక్ అయితే డెఫినెట్లీ రాంగ్. అండ్ మోర్ ఓవర్ సోనియాని ఏంటంటే ఫస్ట్ వీక్లో నాగార్జున గారు కానీ బిగ్ బాస్ టీమ్ కానీ ఎలాగైతే బాగా మోసేశారు, ఈసారి కూడా కొంచెం బాగానే మోసినట్టుగా అనిపించింది కదా. ఎందుకంటే సోనియా ఫస్ట్ వీక్లో ఇచ్చిన కంటెంట్ ఇట్ ఈస్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఇచ్చిన కంటెస్టెంట్ ఆవిడ. సెకండ్ వీక్లో కంప్లీట్గా నాకెందుకు ఇదంతా, మరి బిర్యానీ బాగుందా, నాకు కొంచెం చేసి పెట్టరాదు, అరే నువ్వు కర్రీ బాగా చేస్తావురా, ఎంతైనా నీ చేయబడితే అది వేరు అన్నట్టుగా ఈ కైండ్ ఆఫ్ టాపిక్లన్నీ మాట్లాడుకుంటే మనమే ఒప్పులు అనుకున్నాం, ఈమెంది కుందేలాగా మాట్లాడుతుంది, ఎక్కడ మిస్టేక్ అయినట్టుంది, మరోసారి బాగా బూస్ట్ ఇచ్చి కాంప్లైన్ ఇచ్చి అమ్మాయిని బాగా పెంచాలి లేపాలి అన్నట్టుగా అయితే ఇవాళ బిగ్ బాస్ వాళ్ళు స్క్రిప్ట్ రాసి తద్వారా సోనియా ఏం చేసినా చేయకున్నా అన్నీ ఫుల్ మార్కులు వేసేసారనమాట. సో అక్కడక్కడ కొన్ని తప్పులు అనిపించినా కూడా ఏంటి ఇలా ఫుల్ మార్కులు వేసేస్తున్నారు అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఎంకరేజ్ చేయాలి కదా, ఎంకరేజ్ చేస్తేనే సోనియా లాంటి ఒక కంటెస్టెంట్ ఫస్ట్ వీక్లో ఆమె ఇచ్చిన కంటెస్టెంట్ మళ్ళీ బయటకు వస్తే, అలాంటి కంటెంట్ బయటకు వస్తేనే బిగ్ బాస్ వాళ్ళకి కూడా టీఆర్పీ వస్తుంది కాబట్టి. తర్వాత ఇప్పుడు అభయ్ నవీన్ ఎన్ని మాటలు అసలు బాబోయ్, అసలు మాటలన్నీ సీరియల్గా అదే పనిగా ప్లే చేస్తుంటే ఎలా అనిపించింది. ఎపిసోడ్లో చూసేటప్పుడు అప్పుడోసారి అన్నాడు ఇప్పుడోసారి అన్నాడు అన్నట్టుగా మనం చూసాం, బట్ ఒకేసారి అన్ని మాటలు సీరియల్గా ప్లే చేసేసరికి తెలుస్తుంది ఎంత ఘోరమైన మాటలు, నీచమైన మాటలు అండి. అసలు అలాంటి మాటలు ఇస్తే నా చేతిలో మేనేజ్మెంట్ ఉంటే అక్కడికక్కడ, నా చేతిలో చాలా మంది చేతుల్లో కూడా అక్కడికక్కడ బయటకు పంపించేసేవాళ్ళు. ఎందుకంటే తనకు బేసిక్ కన్సర్న్ లేదు, బేసిక్ రెస్పెక్ట్ లేదు, షో ప్యాటర్న్ అర్థం కావట్లేదు. ఆయన బయటకు పంపించినా కూడా బిగ్ బాస్ గురించి నెగిటివ్గా చెప్తాడంట, బిగ్ బాస్ మీద నెగిటివ్గా సినిమా తీస్తాడంట, ఏంటో బయటికి వెళ్ళినా కూడా ఇదే చెప్తాడంట, బయట ఇంటర్వ్యూస్లో చెప్తాడంట, ఏంటో అంటే ఈయన చెప్పేస్తే అది ఇంకా ఒక మహేష్ బాబు స్టేట్మెంట్ ఇచ్చినట్టు, పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చినట్టు అనే ఫీలింగ్లో ఉన్నాడా ఏంటి, ఆ లెవెల్ వైరల్ అయిపోద్ది అనే దీంట్లో ఉన్నాడా ఏంటి, తనని తాను చాలా ఓవర్ ఎస్టిమేట్ చేసేసుకుంటున్నాడా ఏంటి ఆయన అంత పెద్ద పాపులర్ అనే ఫీలింగ్తో. నో వన్ కేర్స్. ఇప్పుడు ఆయన చేసిన పిచ్చి చేష్టలే అందరికీ కనపడ్డం వల్ల ఇప్పుడు ఏమైంది, కంప్లీట్ తన పరువే పోయిందా లేదా, ఆయన అసలు ఏంది లఫంగి అంట, లఫంగి మాటలు అన్నట్టుగా నాగార్జున గారే అనేసి తర్వాత అసలు మనిషి పుట్టావా, జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ హౌస్ అన్నట్టుగా అయితే అనేసారు. మనిషి పుట్టావా ఆ ఒక్క మాట చాలదా సీదా వెళ్ళి దూకేయడానికి, చాలా పెద్ద హర్టింగ్ అయితే ఉంటుంది. బట్ అంతకంటే హర్టింగ్ తన మాటలు అన్నారు కాబట్టి నాగార్జున గారు కూడా ఆ మాట అనాల్సి వచ్చిందనమాట. సో తర్వాత యష్మి లేచి ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తుంది. అఫ్కోర్స్ మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాయిస్ ఇచ్చినా కూడా ఫస్ట్ లేచింది మాత్రం యష్మి. సో అగైన్ తన చీఫ్ కోసం, తన ఎక్స్ చీఫ్ కోసం, తన క్లాన్ మెంబర్స్ కోసం అలా ఒక డెసిషన్ తీసుకుని ఒక డేరింగ్గా నిలబడగలగడం అనేది ఇట్స్ వెరీ గుడ్ థింగ్. సో యష్మి ఆ విషయంలో అప్రిషియేట్ చేయాల్సింది. తర్వాత తనను ఒక క్యాన్సర్ సెల్ ఇన్ ద హౌస్ అన్నట్టుగా అన్నారు కదా, అది ఇంకెంత హర్టింగ్గా ఉంటుంది ఏ కంటెస్టెంట్కి అయినా సరే. అంత విషపురుగు నువ్వు, నీ వల్ల ఒక అంత డేంజర్ హౌస్కి అన్నట్టుగా అంటుంటే తను లిటరల్గా చాలా సారీ ఫీల్ అయ్యాడు, సారీ ఫీల్ అయ్యి క్షమించమని చాలా ప్రాధాయపడ్డాడు, మోకాళ్ళ మీద పడ్డాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఒక్కొక్కరు ఒపీనియన్ అడిగి సరేరా బాబు పో అన్నట్టుగా అయితే అలా వదిలేసినట్టుగా అయిపోయింది.
అప్పటికప్పుడు వదిలేశారు. బట్ ఇమీడియట్గా సండే రోజు షూటింగ్ అదే రోజు జరుగుతుంది కాబట్టి ఆ షూటింగ్లో భాగంగా ఆయనని గౌరవంగా బయటికి పంపించేశారనమాట, అఫీషియల్గా ఎలిమినేట్ చేసేసి. బేసిక్గా ఏంటి, రెడ్ కార్డ్ ఇచ్చి బయటికి పంపిస్తే కుర్రాడి మీద బాగా నెగిటివిటీ వస్తుంది, తన కెరియర్ స్పాయిల్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ బిగ్ బాస్ మీద కూడా ఫ్యూచర్లో కంటెస్టెంట్స్ రావాలంటే, ఫ్యూచర్ సీజన్స్లో కంటెస్టెంట్స్ దొరకాలంటే వాళ్ళు కూడా భయపడతారు, ఎందుకు వచ్చిందిరా బాబు అని ఒక మ్యూచువల్ బెనిఫిట్ అయితే చూసుకున్నారు. అటు అబ్బాయి కెరియర్ కాపాడుతూ ప్లస్ వాళ్ళు కూడా మా షోకి అందరూ వచ్చేటట్టుగా ఉండాలి, భయపెట్టకూడదు అనే ఉద్దేశంతో 2 ఉద్దేశాలు అయితే ఇక్కడ కలిసినాయి అనమాట. సో తర్వాత యాక్చువల్లీ మీరు చూసారా ఒక ఇన్సిడెంట్లో బిగ్ బాస్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినప్పుడు అభయ్ ఇలా మాటలు అంటుంటే సోనియా వచ్చి సారీ చెప్పమంది. అప్పుడు సారీ చెప్పమన్నా కూడా మనోడు అసలు నేనేం చేయలే, నేను ఆల్రెడీ సారీ చెప్పేసిన అన్నట్టుగానే మాట్లాడింది తప్ప ఎక్కడ ఇట్లా ఓపెన్ అప్ అయి సారీ చెప్పాలనే ఫీలింగ్ లేదు. బేసిక్గా రిగ్రెట్ లేదు తనకి, తను ఏదో తప్పు చేశాననే ఫీలింగ్లోనే లేదు తను. ఎక్కడో బ్యాక్ టు బ్యాక్ వాళ్ళు వీళ్ళు వచ్చి పదే చెప్తుంటే ఇక నాకు రేపు సీరియస్గా నాగార్జున గారి చేతిలో రచ్చరంబోలా ఉంటుందేమో అని అంటున్నాడు అనమాట. అప్పుడు ఆయనకు అర్థమైంది తప్ప ఇది ఎంత సీరియస్గా అవుతుంది, నాగార్జున గారు ఇంత పెద్ద క్లాస్ పిక్తారని నాకు తెలిసి ఆయన అస్సలు ఊహించుండడు. మోర్ ఓవర్ ఫ్రెండ్ అయిన సోనియా భలే ఎక్స్ప్లెయిన్ చేసింది. అంటే బేసిక్గా ఇప్పుడు తను ఏవైతే అన్నాడో అవన్నీ కామెడీలో వెళ్ళిపోతాయేమో, కామెడీగా అందరికీ అనిపిస్తాయేమో అన్నట్టుగా అనుకున్నాడేమో సార్. అంతకుమించి తను మరో నేచర్ అయితే మరో ఉద్దేశం అయితే ఉండుండదని నేను అనుకుంటున్నాను అని ఒక పాజిటివ్ వేలో చెప్పింది. ఫ్రెండ్ గురించి 10 years ఫ్రెండ్షిప్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ తనకంటూ ఒక అభిప్రాయం అయితే ఉంటుంది కాబట్టి ఆ అభిప్రాయాన్ని బయటికి వెళ్ళబుచ్చినట్టుగా అయితే మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ తర్వాత సోనియా ఇప్పుడు విష్ణు తన ఒపీనియన్ చెప్తూ ఒక మాట కూడా అన్నారు కదా, థ్యాంక్ గాడ్ ఇప్పుడు ఇన్ని మాటలు అనేసాడు కాబట్టి అమ్మయ్య దేవుడు నేను క్లాన్లో అయితే లేనురా బాబు అన్నట్టుగా విష్ణు డైరెక్ట్గా చెప్పేసింది. సో అది కొంచెం అంటే మనోడిని కాపాడాలి అనే ఇంటెన్షన్తో కూడా కాపాడాలనే ఇంటెన్షన్ని బయట వ్యక్తం చేస్తూ, అండ్ మరో సైడ్ అబ్బా ఈ క్లాన్లో అయితే నేను లేనురా బాబు అంటూ ఆపోజిట్ క్లాన్లో ఉన్నా అనుకుంటూ ఏదైతే ఒక దెబ్బ వేయాలో ఆ దెబ్బ కూడా వేసేసింది. ఆబ్వియస్లీ ఇప్పుడు హౌస్లో అంతమంది అదే పనిగా మనోడిని బయటికి పంపాలా ఉంచాలని నాగార్జున గారు అడుగుతుంటే పంపేయండి అని అనలేరు కదా. సో అందరూ ఉంచండి అని అనుకున్నప్పుడు విష్ణు కూడా ఫైనల్లో ఉన్న విష్ణు తను కూడా ఉంచండి అని అంటూ ఇంకో మాట అయితే అనేసింది. ఆ క్లాన్లో అయితే నేను లేనురా బాబు బతికించేవారు దేవుడా అన్నట్టుగా అని అనుకున్నాను అన్నట్టుగా కూడా అనేసింది. సో అటు అది ఇటు ఇది 2 కొట్టాల్సిన దెబ్బ చాలా నెమ్మదిగా ఇట్లా దానికి కత్తికి పాన్స్ పౌడర్ పూసేసి దా నీకు కావాలా నా పోటు దా వస్తుందా స్మెల్ బాగా చూసుకున్నానా ఓకే ఓకేనా స్మెల్ బాగుందా కత్తిది అన్నట్టుగా పొడి చేసింది. అది తర్వాత ఎక్స్ టాస్క్ గర్ల్స్ అందరూ కుమ్మేశారు అన్నట్టుగా చాలా బాగా ఆడేశారు అన్నట్టుగా 6 lakhs 6 గర్ల్స్ ఉన్నారు కాబట్టి ఒక గర్ల్ నుంచి 1 lakh అన్నట్టుగా 6 lakhs అయితే యాడ్ అయిపోయినాయి. నిజంగా అసలు అంత ఫిజికల్లీ ఓరియంటెడ్ టాస్క్లో అమ్మాయిలు ఆ లెవెల్లో ఆడటం అసలు, అండ్ ఒక్కరు కూడా ఇట్లా రాంగ్ అబ్జెక్షన్ చేయకుండా అరే నేను అమ్మాయిని నన్ను అలా పట్టుకుంటున్నావు ఫిజికల్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు అన్నట్టుగా ఇంతకుముందు సీజన్స్లో ఎలాగైతే ఉండేదో ఈసారి అలా ఏ అమ్మాయి అలా నీచంగా అయితే కంపేర్ చేయలేదు. ఇప్పుడు యష్మి కానీ ప్రేరణ కానీ వీళ్ళెవరు అసలు చాలా ఓకే. ఇప్పుడు పృథ్వీ గారు అంత బలంగా ఉన్నాడు, ఫిజికల్లీ ఫిట్ ఉన్నాడు కాబట్టి నన్ను ఒక్క తోపదేస్తే నేను వెళ్ళి అక్కడ ఎగిరిపడ్డాను అన్నట్టుగా అది స్పోర్టివ్ స్పిరిట్తోనే గేమ్ పరంగానే మాట్లాడుకుంటున్నారు తప్ప నన్ను అలా చూశాడు అసలు ఏమనుకుంటున్నాడో నేను ఒక అమ్మాయి నన్ను కూడా చూడలేదు అంటూ ఇలాంటి నాన్ సెన్స్ అయితే మాట్లాడుకోలేదు. కాబట్టి వాళ్ళు లాజికల్గానే ఉన్నారు, లాజికల్గానే ఆలోచించారు అన్నట్టుగా ఐ పర్సనలీ ఫెల్ట్. సో అండ్ తర్వాత ఏదైనా విష్ణు ఇష్యూలో ప్రేరణని నాగార్జున గారు అడుగుతూ బేసిక్గా ఏదైతే ఉందో విష్ణు నాకు చాలా రూడ్గా బిహేవ్ చేసింది. మామూలుగా ఆడడం కాకుండా తను ఇట్లా లాగడం వరకు ఓకే కానీ టాస్క్లో బట్ అది గీరడం కానీ రక్కడం కానీ ఆ టైప్లో చేసింది. ఏదో పర్సనల్ అటాక్ లాగా అనిపించింది, చాలా హేట్ కనిపించింది తన కళ్ళల్లో అన్నట్టుగా అయితే అంటుందన్నమాట. సో పర్సనల్ అటాకులు చేయాలి, ఆ హేట్లు అవేవి పెంచుకోవాలి అని ఎందుకు మొదలైంది? ఇంతకుముందు జరిగిన ఇష్యూ అనేది ఉంది కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఎక్కడైతే డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిందో ఆ డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది కాబట్టి న్యాచురల్గా ఒక టాస్క్ జరుగుతుంటే వీళ్ళిద్దరి మధ్య ఏదైనా ఫైట్ జరుగుతుంటే ఆబ్వియస్లీ అవతలోడు కొడుతున్నాడు అనే ఫీలింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు
ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఏదన్నా రోడ్డు మీద ఫైట్ జరుగుతుంది అనుకోండి, 90% అక్కడ అమ్మాయి న్యాచురల్గా ఎమోషనల్గా ఎక్కువ ఫీల్ అవుతుంది, అబ్బాయిలు కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు. సో అక్కడ చూసే వాళ్ళకి ఎవరికైనా ఏమనిపిస్తుంది, అరే ఈ అబ్బాయి ఏదో అల్లరి చేసినట్టురా, లేకపోతే చూడరా అమాయకురాలు అమ్మాయి ఎట్లా, అలాంటి అమ్మాయి చూడరా అమ్మాయి ఎంత అమాయకురాల్లాగా ఉంటే అబ్బాయి అలా వేధిస్తున్నాడు, అలా మాటలతో హింసిస్తున్నాడు అన్నట్టుగా వాళ్ళకి వాళ్ళు డెఫినేషన్స్ క్రియేట్ చేసుకుంటాడు. ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ అలాంటిది కాబట్టి. సో ఇక్కడ విష్ణు అండ్ ప్రేరణ మధ్య అంతకుముందు ఉన్న డిస్టర్బెన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరూ ఒక టాస్క్ ఆడుతుంటే న్యాచురల్గా మరొకరు వాళ్ళకి వాళ్ళు ఒకరినొకరు కావాలనే చేశారు, కావాలనే చేసింది, ఇలా కావాలని గీరింది, కావాలనే మాట్లాడింది అని అనుకోవడం చాలా సర్వసాధారణం. అండ్ ఇంకోటి క్యారెక్టర్లెస్ అనేది మాట ప్రేరణ బేసిక్గా చెప్పేటప్పుడే చాలా బాధపడింది. కానీ తను ఏమంటుంది, సార్ నేను లిటరల్ మీనింగ్లో అయితే అని లేదు, క్యారెక్టర్ నీ క్యారెక్టర్ ఇది కాదు, నువ్వు ఇలా ఉండవు కదా అన్నట్టుగా నేను మరో ఉద్దేశంతో అన్నా, కానీ ఆ మీనింగ్ అయితే కాదు సార్ అన్నట్టుగా. అంటే నువ్వు ఏ మీనింగ్తో అన్నా బేసిక్గా క్యారెక్టర్లెస్ అనేది ఒకే మీనింగ్ ఉంటుంది. సో అది చాలా రాంగ్ వర్డ్ అన్నట్టుగా అంటుంది. డెఫినెట్ తను కూడా ఒప్పేసుకుని సారీ కూడా చెప్పేసింది. అండ్ విష్ణు కూడా ఒక్క సెకండ్ ఆలోచించకుండా తన వైపు నుంచి సారీ కూడా చెప్పేసింది అనమాట. మ్యూచువల్ సారీ లాగా బాగా వెళ్ళింది. అండ్ తర్వాత దోశ టాపిక్లో మణికంఠ ఎప్పుడైనా సరే ఇద్దరి మధ్య ఏదన్నా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఆ డిస్టర్బెన్స్ వాళ్ళిద్దరినే డీల్ చేసుకునే విధంగా ఉండాలి. నీకు మరీ ఇన్వాల్వ్ అవ్వాలి ఉన్నప్పుడు ఏదైనా పెద్దరికం లాగా ఇలా కాదు అలా కాదు ఇలా అంటూ కలిపే విధంగా ఉండాలి తప్ప, పెద్దరికము ఇంకా రచ్చలేపే విధంగా, ఇంకా అది పొగబెట్టి మంట పెట్టే విధంగా ఉండకూడదు. అలా మంట పెడితే ఏమవుతుంది, 1 అయ్యేవి 2 అవుతాయి, 2 అయ్యేవి 4 అవుతాయి. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. అండ్ తర్వాత ఏదైతే దోశ ఇష్యూలో ప్రేరణ ఆ వీడియోలో క్లియర్గా చూపించారుగా, ఆ దోశ మామూలుగా వేసిన దోశని మణికంఠ కనీసం ప్రేరణ ఫేస్ కూడా చూడలేదంట. ప్రేరణ ఫేస్ చూడకుండా జస్ట్ అక్కడ దోశ వేసిన విధానం చాలా హార్ష్గా ఉంది అని వేరే వాళ్ళకి వెళ్ళి చెప్తుండు. వీడియోలోనేమో అలా లేదు. సో ఇప్పుడు ఏమైంది, అటు కలిసిపోయిన విష్ణు ప్రేరణ బాగానే ఉన్నారు, గొడవపడి కలిసిపోయిన వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, మధ్యలో ఇన్వాల్వ్ అయిన మనీ ఎదవయ్యండి ఇక్కడ. అందుకే మధ్యలో ఇన్వాల్వ్ అవుతాయి ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి దారుణాలే చోటు చేసుకుంటాయి. ఇలే కాదు, బిగ్ బాస్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా ఎప్పుడో చాలా చాలా ఇంపార్టెంట్. ఇద్దరి మధ్య ఇన్వాల్వ్ అయితే సాల్వ్ చేయడానికి, వాళ్ళిద్దరిని కలపడానికి వెళ్ళాలి, కానీ ఇంకా పెద్ద చేయడానికి వెళ్తే ఇలాగే చాలా పెద్ద నష్టం వాడికే తెలుస్తుంది, మనిషికే జరుగుతుంది. సో మనీ ఏమంటాడంటే, సార్ నేను దోశ తను హార్ష్గా వేసిందా, ఏదో ముష్టోళ్ళకి వేసినట్టు అన్నట్టుగా నాకెందుకు అనిపించిందంటే, తన ఫేస్ నుంచి చూడకపోయినా కానీ అంతకుముందు జరిగిన ఏదైతే డిస్కషన్ ఉందో, ఇప్పుడు దానికంటే ముందు ఇప్పుడు ఆ ఫుడ్ దాచిపెట్టు మనం ఫస్ట్ వేసేసుకుందాం అన్నట్టుగా అనిందో. సో అక్కడ ఫుడ్ దాచిపెట్టు అని అన్నప్పుడు తను ఫుడ్ మీద అంత అంబిషియస్గా ఉంది కాబట్టి, వేరే వాళ్ళకి వేసే ఇంటెన్షన్ తనకు లేదు కాబట్టి, న్యాచురల్గా వేసే ఇంటెన్షన్ లేనప్పుడు ఒక మనిషి వచ్చి వెయ్యి అంటే తను హార్ష్గానే కదా వేస్తుంది అని అలా అనుకుని చెప్పాను సార్ అన్నట్టుగా అయితే అంటాను అన్నమాట. వాట్ ఎ ఫెంటాస్టిక్ థియరీ, చాలా బాగా థియరీ మొత్తం అల్లేశాడు. బట్ అక్కడ ప్రేరణ ఏం చెప్తుంది, బాబు నేను ఎవరికి ఇవ్వద్దు చేయొద్దు అని అనలే, ఫస్ట్ అయితే మనం వేసేసుకున్నాం, దాన్ని కాపాడు, ఫస్ట్ మనం వేసేసుకున్నాం, మన ఇద్దరం వేసేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే తర్వాత వచ్చిన వాళ్ళు వేసుకుంటారా ఇంకోట ఏమన్నా చేసుకుని మన ఇద్దరం అయితే వేసేసుకుని వెళ్ళిపోదాం అన్నట్టుగా అయితే అనేసారు. ఎందుకంటే దాని తర్వాత ఇమీడియట్గా వాళ్ళ టాస్క్లో రిజల్ట్ ఉంటుందా ఊడుతుందా అనేది తెలియదు కాబట్టి ఉన్న కాసేపట్లో ఈ ఫుడ్ అనేది ఫస్ట్ అయితే తినేసేద్దామని ప్రేరణ ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్ని మరో విధంగా అర్థం చేసుకొని ఇన్వాల్వ్ అయ్యి అటు విష్ణుకి సపోర్ట్ చేసి రచ్చ అయిపోయింది అనమాట అది. అండ్ తర్వాత నిఖిల్ బాబు నువ్వు రెడ్ ఎగ్ సోనియాకి ఎందుకు ఇచ్చావు, ఎందుకంటే మీ టీంలో బాగా ఆడింది ఎవరు, సీత బాగా ఆడింది కదా, అండ్ పృథ్వీకి ఎందుకు ఇవ్వలేదు, నీ ఫ్రెండే కదా అంటూ ఇలాంటివన్నీ చెప్తుంటే, సార్ పృథ్వీ బేసిక్గా చాలా అగ్రెసివ్గా ఇట్లా కోపంగా ఉంటారు, అలాంటి వాళ్ళకంటే కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుండనే ఉద్దేశంతో సోనియాకి ఇచ్చాను అన్నట్టుగా అయితే చెప్పేస్తాడు అనమాట. సో పృథ్వీ అగ్రెసివ్ నేచర్ అనేది నాగార్జున గారు అదే చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు బాగా ఆడుతున్నావు కానీ జస్ట్ అగ్రెషన్ ఒకటే నీకు రాంగ్ అవుతుంది, రాంగ్గా ప్రొజెక్ట్ అవుతున్నావు అని అంటే, సార్ నేను అది జస్ట్ భయపెట్టడానికే చేస్తాను సార్ అలా అన్నట్టుకైతే అంటాను అనమాట. భయపెట్టడానికి చేయడం ఏంటి,
అదొక స్ట్రాటజీనా? భయపెట్టడానికి చేసేవాడు ఓన్లీ అగ్రెషన్ మాత్రమే చూపిస్తాడు, అంతేగాని ఎఫ్ వర్డ్స్ యూజ్ చేయడు కదా. అది కూడా నాగార్జున గారు వద్దు అన్న వర్డ్స్ యూజ్ చేయొద్దు అని ఆల్రెడీ లాస్ట్ వీక్ వార్నింగ్ ఇచ్చిన వర్డ్స్ ఇక్కడ మళ్ళీ వచ్చి యూజ్ చేస్తున్నాడంటే అది భయపెట్టడానికి యూజ్ చేసినట్టుగా ఎలా అవుతుంది? నిజంగా కోపం వచ్చింది కాబట్టి, నిజంగా నేచర్ అగ్రెసివ్ నేచర్ కాబట్టి యూజ్ చేసినట్టుగా అవుతుంది. దిస్ ఇస్ ఇప్పుడు నెక్స్ట్ తన అగ్రెసివ్నెస్ యూజ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ చెప్పేశాడు కదా కావాలని యూజ్ చేస్తున్నాడని. సో అందరూ అదే అనుకుని అందరూ లైట్గా తీసుకున్నారు, ఇది కావాలని భయపెట్టడానికి చేస్తున్నారు అన్నట్టు అందరూ అర్థమైపోతుంది. కాబట్టి ఈ దెబ్బతో నాకు తెలిసి పృథ్వీ అగ్రెషన్ యూజ్ చేయొద్దు, ఆయనకు నిజంగా బ్రెయిన్ ఉంటే మటుకు ఫర్దర్గా. ఒకవేళ యూజ్ చేస్తా ఇలాగే భయపెట్టడం కంటిన్యూ చేస్తా అంటే ఇక ఎవరేం చేయలేరు అన్నమాట, అది పద్ధతి. అండ్ తర్వాత అసలు ఈ ఇష్యూని ఏంటి, సోనియాకి ఎందుకు ఇవ్వలేదు, పృథ్వీకి మాత్రమే సోనియాకి ఎందుకు ఇచ్చో పృథ్వీకి మాత్రమే ఎందుకు ఇవ్వలేదు, మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అన్నట్టుగా నాగార్జున గారు అడిగినట్టుగా అడిగారు. నిఖిల్ దానికి ఏం చెప్పాడో చూపిలేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అంత డీప్గా వెళ్ళలేదు ఆ టాపిక్ గురించి. ఎందుకు వెళ్ళలేదు, ఏం చేయలేదు, ఎందుకు వెళ్ళలేదు అంటే నేను ఒక చెప్పనా, ఎందుకంటే ముందు నుంచి ఎపిసోడ్లో సోనియాని అదే పనిగా పొగుడుతూనే ఉన్నారు. డిఫరెంట్ ఇష్యూస్లో జరిగిన ప్రతి ఇష్యూలో సోనియాని పొగుడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆ బెలూన్ టాస్క్ కానీ మిగతా విషయాల్లో కానీ. ఒకవేళ ఈ ఇష్యూని నాగార్జున గారు డీటెయిల్గా అడగడం మొదలు పెడితే సోనియాకే ఎందుకు ఇచ్చావు అని అంటే ఏం చెప్పాల్సి వస్తుంది? సోనియాకి ఆ అర్హత లేదు అయినా కానీ నువ్వు ఇచ్చినావు అన్నట్టుగా అక్కడ సిచ్యువేషన్ క్రియేట్ అయిపోతుంది. సిచ్యువేషన్ క్రియేట్ అయిపోతే సోనియా చాలా ఎంబారసింగ్గా ఫీల్ అవుతుంది. అంటే నాకు అర్హత లేకుండా నిఖిల్ నాకు ఇచ్చింది అనమాట, అంటే నాకు అంత సీన్ లేదా, అంటే నేను అంత వేస్ట్ దాన్నా అంటూ తనని తాను తక్కువ అంచనా వేసేసుకొని తనని తాను తగ్గించుకొని అలా గేమ్ని ఇంకా పాడు చేసుకుంటుంది. ఇంకా పాడు చేసుకుంటే ఫస్ట్ వీక్లో సోనియా లాంటి ఆడపులి ఇచ్చిన కంటెంట్ మళ్ళీ రాదు కదా అన్నట్టుగా బిగ్ బాస్ అనుకుని తద్వారా చేసిన డ్యామేజ్ రిపేర్లు తప్ప మరొకటైతే లేవన్నట్టుగా తెలిసింది. ఏదో పైన పుస్తకాల్లో పేజీలు తిప్పిన ఇవ్వాలని తప్ప ఈ ఇష్యూని అస్సలు డీల్ చేయలేదు. ఎందుకు డీల్ చేయలేదు అనేది వాళ్ళకే తెలియాలి. ఇంకా తెలిసేదేముంది, ఎందుకే అనమాట. సోనియా లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉండాలి. అలా ఉంటేనే ఇన్ని స్ట్రాటజీలు, ఇన్ని దొంగ లెక్కలు ఇవన్నీ చేస్తూ ఉంటేనే మనం చూడటానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అనుకొని చేసినట్టుగా అనిపించింది అన్నమాట. బిగ్ బాస్ వాళ్ళు అనుకొని చేసినట్టుగా ఒక పక్క స్ట్రాటజీతో. సో ఈ లెక్క ప్రకారంగా నిఖిల్ అండ్ సోనియా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతుంది. నిఖిల్ ఇలాగే చేస్తూ ఉంటాడు. నిఖిల్ ఇలాగే చేస్తూ ఉంటే సోనియా అలాగే స్ట్రాంగ్ అవుతుంటుంది, నిఖిల్ ఇలాగే వీక్ అవుతూ ఉంటాడు. బిగ్ బాస్ వాళ్ళకి కావాల్సింది కూడా అదే అనమాట. ఎందుకంటే ప్రస్తుతానికి నిఖిల్ ఓటింగ్కి దరిదాపుల్లో కూడా ఇంకెవరు లేరు, ముఖ్యంగా సోనియా అసలే లేదు. కాబట్టి ఇప్పుడు మెల్లిమెల్లిగా నిఖిల్ సోనియాకి హెల్ప్ చేస్తూ ఉంటే, ఇదే పనిగా ఆమెకు వాడుతున్నా లేకపోయినా పైకి లేపుతూ ఉంటే ఏమవుతుంది, నిఖిల్ నెగిటివ్ అవుతానే ఉంటాడు. ఇవన్నీ బెనిఫిట్స్ తీసుకుంటూ సోనియా చాలా ఎక్కువ వారాలు ఉండే అవకాశాలు అయితే ఉంది. అది చీఫ్గా కానీ ఇంకొకరు కానీ ఒకవేళ ఈ వీక్ చీఫ్ సోనియా అయ్యుంటే మటుకు, నిఖిల్ బదులు సోనియా అయ్యుంటే మటుకు ఖచ్చితంగా బిగ్ బాస్ మండే రోజు పెట్టేది ఏంటి తెలుసా, చీఫ్స్ని అసలు నామినేషన్స్లో కూడా తీసుకునే అర్హత లేకుండా చేసేవాళ్ళు అనమాట. ఎట్టి పరిస్థితుల్లో చీఫ్ని నామినేట్ చేయకూడదు, మిగతా వాళ్ళని చేసేసుకోండి అంటూ త్రూ అవుట్ నామినేషన్స్ అలాగే కొనసాగించేవాడు. ఎందుకంటే బిగ్ బాస్ వాంట్స్ సోనియా టు బీ ఇన్ ద హౌస్, టు కంటిన్యూ ఇన్ ద హౌస్. తను వేసే ఆ దొంగ లెక్కలు కానీ, ఆ దొంగ స్ట్రాటజీలు కానీ, ఇట్లా మైండ్ గేమ్లు కానీ, ప్రాపర్ లాజిక్స్తో అదరగొట్టే ఆర్గ్యుమెంట్లు పెట్టుకోవడం కానీ ఇవన్నీ సోనియా బాగా చేయగలుగుతారు. కాబట్టి బిగ్ బాస్ వాంట్స్ హర్ ఇన్ ద హౌస్ ఎట్ ఎనీ కాస్ట్. సో తర్వాత నిఖిల్ మనీని కన్ఫ్యూషన్ రూమ్లోకి పిలిచేసి ఏదైతే హగ్స్ అదే పనిగా హగ్గులు చేసుకుంటూ ఉన్నాడో యష్మిని ఆ వీడియో ప్లే చేసి ఇది చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు అని అనుకున్నప్పుడు ఇంకా ఆపేసేయాలి కదా అన్నట్టుగా అయితే చెప్పారు. నిజానికి యష్మి ఇష్యూలో ఐ డోంట్ థింక్ సో, మనోడు చేసిన దానికంటే కూడా అక్కడ ప్రొజెక్ట్ అయింది, జనాల్లో వెళ్ళిన విధానమే రాంగ్ అని నేను చెప్తాను. యష్మి కంటే కూడా సోనియా విషయంలో తను లిటరల్గా చాలా వర్స్ట్గా బిహేవ్ చేశాడు. ఎందుకంటే యష్మి విషయంలోనైనా తను ఫ్రెండ్ అండ్ అది ఫ్రెండ్గానే హక్ చేసుకున్నాడు, మాట్లాడిన కాన్వర్జేషన్ కానీ లేకపోతే ఆ సిచ్యువేషన్ కానీ వచ్చింది కాబట్టి అలా చేసుకున్నాడు అన్నట్టుగా మనకు అర్థమైంది. వేరాస్ సోనియా ఇష్యూలో ఏమైంది, నాకు హగ్గు కావాలి, ఓ ఇక్కడ కెమెరాస్ కూడా ఉన్నాయంటే కెమెరాస్లో ఏం చూడలేదా, అరే దారా అంటూ ఏంటది
హగ్ కావాలరా, అరే కెమెరాస్ కూడా ఉన్నాయేంటి అంటే, కెమెరాస్ ఉంటే ఏంటి, కెమెరాస్ లేకుంటే ఏం చేద్దాం అనుకున్నావు అయితే. అండ్ సోనియా కూడా దానికి అస్సలు అబ్జెక్షన్ చెప్పకుండా హ్యాపీగా వెళ్ళిపోవడం ఏంటి, హ్యాపీగా హగ్ ఇచ్చేయడం ఏంటి, ఇది ఏంటన్నట్టు. ఒక పెళ్ళయింది, ఒక పాప ఉంది, ఏం చేస్తున్నారా బిగ్ బాస్లో. నాగార్జున గారు అందుకే అన్నారు, ఇంకా చాలా ఉన్నాయి నీవి, ఇంకా చాలా చూపించట్లేదు మేము, దీనివల్ల చాలా బ్యాడ్ అవుతున్నావు చూసుకో అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా చాలా ఉన్నాయంటే ఆబ్వియస్లీ మనకంటే మాత్రం తెలియదా తను ఏమేం చేశాడో, ఏమేం వీడియోస్ ఉన్నాయో అని. సో అది అందరి ముందు చెప్పకుండా ప్రైవేట్గా కన్ఫెషన్ రూమ్కి పిలిచి చెప్పడం అనేది ఇట్స్ గుడ్ థింగ్. ఎందుకంటే మిగతా కంటెస్టెంట్స్ దగ్గర తను నెగిటివ్ అవ్వకుండా అట్లీస్ట్ ఆడియన్స్కి మాత్రమే చూపించే విధంగా. సో మనకంట డెఫినెట్లీ ఇప్పటి నుంచి ఆ పని అయితే చేయడు. ఖచ్చితంగా ఏ అమ్మాయిని అయితే హగ్ చేసుకునే ప్రసక్తే లేదన్నట్టుగా క్లియర్గా తెలుసుకోవచ్చు. ఎందుకంటే తను ఎమోషన్ అవ్వను అనుకుంటూ స్టార్టింగ్లో డెసిషన్ తీసుకుని అవ్వకుండా అయితే చాలా ట్రై చేశాడు. బట్ ఈ వీక్ అక్కడక్కడ కొంచెం బర్స్ట్ అవుట్ అయితే అయ్యాడు. ఎమోషన్ కాబట్టి ఆబ్వియస్లీ బర్స్ట్ అవుట్ అవ్వాల్సిన అవసరం వస్తుంది. హగ్ అంటే డెఫినెట్లీ చేసుకోనన్నప్పుడు చేసుకోకుండా ఉండడం అనేది పెద్ద మ్యాటర్ కాదు, కాబట్టి చేసుకోకుండా ఉంటాడనే అనుకుంటున్నాను అన్నమాట. ఓవరాల్గా అయితే నాగార్జున గారు లిటరల్గా చాలా ఇష్యూస్లో కేవలం పేజీలు తిప్పేసినట్టుగానే అయిపోయింది తప్ప డీప్గా అయితే వెళ్ళలేదు. ముఖ్యంగా సోనియా ఇష్యూలో సోనియాని ఎప్పటికప్పుడు కాపాడే ప్రయత్నమే చేశారు తప్ప ఏదో ఆమెని మిగతా వాళ్ళని ఒక మణికంఠని కడిగేసినట్టో లేకపోతే అభయ్ని కడిగేసినట్టో అంత స్ట్రాంగ్గా సోనియాని కడిగేయలేరా? ఎందుకు కడిగేయలేరు? డెఫినెట్లీ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టీఆర్పీ, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఇది కంటెంట్ అనమాట. తన అరేంజ్ కంటెంట్ ఇస్తుంది కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు అస్సలు జోలికే వెళ్ళట్లేరు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. మీకేమనిపించింది? మీకు కూడా ఇలాగే అనిపించిందా సోనియా విషయంలో జాగ్రత్తలు చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాను, లేకపోతే అలా ఏం కాదు మేము సోనియా ఫ్యాన్స్ కదా మాకేం అనిపించదు అంటారా? కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడతా అంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తాయి, దయచేసి లైకులు కొట్టండి. బాయ్.